కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రచయిత, కవి, రంగస్థల నటుడు, రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పులికంటి కృష్ణారెడ్డి గారు ఎన్నో నవలలు, కవితలు రాసి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన తిరుపతి వాసి, ఇక్కడే బండ్లీదిలో ఆయన నివాసం ఉండేవారు. ముఖ్యంగా ఆయన ఏకపాత్రాభిమాని, దుర్యోధన పాత్ర వేసి ఆయనకు ఎంతో ఇష్టమైన పాత్ర దుర్యోధన పాత్ర. మయసభలో ఆయన దుర్యోధన పాత్ర వేసి తిరుపతి వాసుల్లో అందరికీ సుపరిచితులయ్యారు. ఒక కవి, రచయిత్రి, ఒక నటుడు కూడా. ఆయన అన్ని విధాల ప్రజల కోసం అనేక రచయితలు రచించి జ్ఞానం కలిగే విధంగా రచయితలు రచించడం జరిగింది. ఆయన 17వ వర్ధంతి రాయలసీమ రంగస్థలి తరపున జరుపుకోవడం, ఆయన సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఆయన చూస్తే కవి అనుకోరు, చూసినట్టయితే ఆ వ్యక్తిని అటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి పులికంటి కృష్ణారెడ్డి గారు.